అసలు ఆ తరాన్ని ఈ తరం తలుచుకుంటుందంటారా? ఏం తలుచుకోరమ్మా. అంటే అప్పటి పునాదులే కదా ఇప్పుడు ఇప్పుడు సినిమా పరిశ్రమని ముందుకు నడిపిస్తుంది. కొద్దిమంది ఏదో దాసరి నారాయణరావు గారు లాంటి వారు అట్లాంటి కొద్దిమంది ఉన్నారు. ఇంకా పాత తరం అందరూ పెద్దలంతా వెళ్ళిపోయారు. మీకు సోదరితో సమానమైన సావిత్రి గారి జీవితం ఏ విధంగా మలుపులు తిరిగిందో మీరు చూశారు? సావిత్రి బాగా క్లోజ్ అయి నాకు. సావిత్రి వివాహ విషయం కానీ ఆవిడ అతిగా బానిస అయిపోవడం కానీ దీనికి అప్పుడు కూడా నేను నిర్మోహమాటంగా బాగా క్లోజ్గానే ఉండేవాళ్ళు. మీరు చెప్పేవారా అన్ని మంచి చెడు? చెప్పేదాన్ని, ఎంత కోపడేదాన్ని, ఎన్నోసార్లు చెప్పాను. ఆ పిల్లల కోసం నువ్వు ఉండాలి, నువ్వు బ్రతికి ఉండాలి, చక్కగా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసమైనా నువ్వు మానేది అని చెప్పేదాన్ని. అందాన్ని మీరు ఆ రోజుల్లో కాపాడుకోవడానికి ఏం చేసేవారు? నాకు ఏ విధమైన హ్యాబిట్స్ లేవు. ఫస్ట్ పాయింట్, 40 ఏళ్ళ సినిమా కెరియర్లో లిక్కర్ కానీ నాన్ వెజ్ కానీ ఎప్పుడూ ముట్టుకోలేదు. ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఫ్యామిలీ లైఫ్, ట్రెడిషనల్ ముఖ్యంగా. సావిత్రి గారు కాకుండా మీతో పాటు మీ బాణీలోకి రావాలనుకున్న నటీమణులు కూడా చాలామంది ఉన్నారు. వారితో స్నేహపూర్వకంగా ఉండేది ఆ వాతావరణం జనరల్గా, లేకపోతే ఎవరికి వారే, మీకు మీరే మాకు మీరే మేము అన్నట్టు? అసలు ఆనాటి సీనియర్ నటీమణులు కానీ మాకంటే చిన్నవాళ్ళు కానీ అసలు ఈ భేదం అనేది ఉండేది కాదు. మిశ్రమలో నాకు బాగా గుర్తు, ఛాయాదేవి, సూర్యకాంతమ్మ అందరం కూర్చునేవాళ్ళం భోజనానికి, ఒక్క రూమ్లో చేరేవాళ్ళం అన్నమాట. వాణిశ్రీ, జయప్రద వీళ్ళందరూ ఈ తరం వరకు కూడా. వాణిశ్రీ అయితే పాపం నాకు చీర కట్టుకోవడం రాదని ఎప్పటికే ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఏంటండి ఈ చీర కట్టుకోవడం, జమున గారు ఎప్పుడు నేర్చుకుంటారు అని చెప్పి తను వచ్చి ఇలా పెట్టేది అన్నమాట.